ఓం నమో వెంకటేశాయ. అందరూ ఎలా ఉన్నారు? భోజన ప్రియుల కోసం ఒక మంచి గుత్తి వంకాయ కూరతోటి మీ ముందుకు వచ్చాను ఈరోజు. మరి చక్కగా ఇలాంటి వంకాయల్ని సెలెక్ట్ చేసుకుని చక్కగా 4 వైపులా కట్ చేసుకుని దాంట్లో స్టఫ్ చేయాల్సిన కారం ఏంటనుకున్నారు? కొత్తిమీర కారం. అంటే కొత్తిమీర మంచిగా కారం తినేవారైతే కారం ఉన్న పచ్చిమిర్చిని లేదంటే నార్మల్ మిర్చిని వేసి చక్కగా కచ్చపచ్చ గ్రైండ్ చేసి అందులో ఉప్పు కలిపి ఉప్పుని కొంచెం తగ్గించుకుని వేసుకోండి. ఎందుకో మధ్యలో చెప్తాను. వంకాయ కూరకి మాత్రం నూనె మాత్రం మరి కాస్త పడాల్సిందేనండి, లేకపోతే సరైన రుచి రాదు. ఇంకా చక్కగా స్టఫ్ చేసిన కాయలన్నింటినీ ఒక్కొక్కటిగా లేదంటే కారం బయటికి రాకుండా కాయలన్నింటినీ నూనెలో వేసేసుకోండి. ఇప్పుడు చక్కగా ఒక కంచంలో నీళ్లు పోసి మూత పెట్టుకోవచ్చు, లేదంటే నార్మల్ మూతనే పెట్టుకోవచ్చు. నేనైతే నార్మల్ మూతనే పెట్టేశాను, ఎందుకంటే ఇవి చాలా తొందరగా ఉడికిపోతాయి. అందుకని నీళ్ళ మూత అంత అవసరం ఉండదు. నెక్స్ట్ ఏంటంటే మీకు సాల్ట్ కొంచెం తగ్గించి వేసుకోమని చెప్పాను కదా. కాయల పడంగా చేసే ఏ కూరకైనా కూడా మొత్తం సాల్ట్ అంతా వేయకుండా కొద్దిగా సాల్ట్ని మనం వెనకమించుకొని నూనెలో వేసిన తర్వాత కాయల మీద వేయాలి. ఎందుకంటే పైన అంతా కూడా రుచి అంటుకుంటుందన్నమాట. సో నేనైతే కాయలన్నీ నూనెలో వేసేసాక దాని మీద అప్పుడు ఆ మిగిలిన సాల్ట్ చల్లుతాను. అంటే మనం అందులో తగ్గించిన సాల్ట్ని ఇక్కడ మనం వేసేసుకోవాలి. అప్పుడు చక్కగా కాయలకి రుచి అంటుకుంటుందన్నమాట. ఎవరైనా సరే ఈ కూర తిన్నారంటే అద్భుత అనకుండా ఉండలేరు. ఒకసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకోకుండా ఉండగలరా? ఈ కూర చాలా సింపుల్గా కూడా అయిపోతుందండి. స్టఫ్ చేసేందుకు ఐటమ్స్ కూడా ఎక్కువేం అక్కర్లేదు. కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, అంతే కదా. ఇంకొకటి అండోయ్, కొత్తిమీర కారం మరి కాస్త ఎక్కువ చేసుకుని ఉప్పు కలిపిన తర్వాత కొంత కూరలో వేశాక మిగిలిన దాంట్లో నిమ్మరసం పిండుకుంటే ఇంకొక ఐటెం కూడా రెడీ. మా కూర రెడీ అండోయ్. ఇప్పటికే మా పిల్లలు ఎప్పుడెప్పుడు తిందామా అని ఎదురు చూస్తున్నారు. మీరు కూడా ఈ కూర చేసుకోండి, తినండి. మీ అభిప్రాయాన్ని తప్పకుండా చెప్పండి. తప్పకుండా కమెంట్ చేస్తారు కదా. నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోకండి. థ్యాంక్ యూ.